హనుమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళపల్లి స్టేజ్ వద్ద రాజు అనే వ్యక్తిని కిరణ్ లిఫ్ట్ అడిగి బైక్ ఎక్కుతుండగా టిప్పర్ లారీ వెనక నుంచి ఢీ కొట్టింది. ప్రమాదంలో స్పాట్లో ఒకరు చనిపోగా మరొకరికి గాయాలయ్యాయి. సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. డీబీఎల్ సంస్థకు చెందిన లారీ గుర్తించారు. టిప్పర్ డ్రైవర్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కిరణ్ డెడ్ బాడీతో కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. బాధిత కుటుంబ సభ్యుల ధర్నాతో హనుమకొండ హుస్నాబాద్ రహదారిపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. తాజా సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి అవుతున్నారు. తిరుపతి, చాలా విచారకరం. ఇప్పుడు తెలిసిందా డ్రైవర్ ఆచూకీ ఏమన్నా తెలిసిందా? ఇంకా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మంగళపల్లి స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై ఆగి ఉన్నటువంటి బైక్ ను టిప్పర్ లారీ వెనుక నుండి ఢీకొట్టినటువంటి ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్నటువంటి కదిరే కిరణ్ 28 సంవత్సరాలు అక్కడికక్కడే మృతించినటువంటి పరిస్థితి. కాబట్టి మరొక యువకుడు అంబాల రాజుకు తీవ్ర గాయాలై ఆసుపత్రిలో ప్రజెంట్ చికిత్స కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మంగళపల్లి స్టేజ్ వద్ద అంబాల రాజు ద్విచక్ర వాహనంపై కదిరే కిరణ్ లిఫ్ట్ అడిగి ఎక్కుతుండగా ఈ టిప్పర్ లారీ ఢీకొట్టినట్టుగా సీసీ ఫుటేజ్ కనిపిస్తా ఉంది. ఆ దృశ్యాలు, ప్రమాద దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ సీసీ ఫుటేజ్ ని చూస్తూ కూడా పూర్తిగా పోలీసులు దర్యాప్తు కొనసాగించినటువంటి పరిస్థితి. అయితే కుటుంబ సభ్యులు కావచ్చు, గ్రామస్తులంతా కూడా రోడ్డుపై బైఠాయించి టిప్పర్ డ్రైవర్ పై తప్పకుండా చర్యలు తీసుకోవాలి, న్యాయం చేయాలని కోరుతూ కిరణ్ మృతదేహంతో కుటుంబ సభ్యులు వారంతా కూడా గ్రామస్తులు ఆందోళన చేసినటువంటి పరిస్థితి. పోలీసులు సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా డీబీఎల్ సంస్థకు చెందినటువంటి లారీపై తప్పకుండా చర్యలు తీసుకోవాలి, ప్రమాదానికి గల కారణ డ్రైవర్ పై సంస్థపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలంటూ వారు బీచ్ నుంచి కూర్చున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో హనుమకొండ హుస్నాబాద్ రహదారిపై వాహనాలు రాకపోకలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి. పోలీసులు అయితే బాధిత కుటుంబ సభ్యులకు కావచ్చు వారికి సర్ది చెప్పేటువంటి ప్రయత్నం కొనసాగించినప్పటికీ కూడా పూర్తిగా అనేక ఇబ్బందులు, ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి. ఇంకా పైన డీబీఎల్ సంస్థ సంబంధించిన లారీలు కావచ్చు ఇంకా ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా పూర్తిగా కఠినంగా పోలీసులు వివరించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ అయితే కిరణ్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు గ్రామస్తుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. డీబీఎల్ సంబంధించినటువంటి లారీపై పూర్తిగా పోలీసులు అయితే ఎంక్వైరీ కొనసాగిస్తారు. ఈ లారీ ఎప్పటి నుంచి నడుస్తుంది, ఆ డ్రైవర్ ఎట్లా ప్రమాదం జరిగినట్టు పూర్తిగా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతా ఉంది. సతీష్, థ్యాంక్ యూ తిరుపతి.